ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నా పేరు నికేష్. మీరు చూస్తున్నారు నికేష్ టెక్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి గింబల్ది డే 2 అనమాట. డే 2లో మనకి ఏంటంటే అసలు గింబల్ మీకు నెక్స్ట్ వీడియోలో నేను గింబల్ అయితే చూపిస్తాను. అసలు గింబల్కి ఏమేమి ఉంటాయి, ప్రో వెర్షన్ అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి, ప్రో అంటే ఏంటి, నార్మల్ అంటే ఏంటి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకి ప్రో వెర్షన్ అంటే ప్రో వెర్షన్కి నార్మల్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ప్రో వెర్షన్ అంటే ఏంటంటే ఫోకసింగ్ మోటార్ కానీ, లేదంటే లెన్స్కి హ్యాండిల్ కానీ, అదే మన గింబల్ హ్యాండిల్ కానీ, లేదంటే బ్యాగ్, ఫోకసింగ్ మోటార్, ఈ మూడు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదర్ ఏమైనా ఉంటే 1 kg 2 kg వెయిట్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ప్రో వెర్షన్ ఏంటంటే ఫోకసింగ్ మోటార్ మనం కొనుక్కోవాల్సిన, హ్యాండిల్ కానీ బ్యాగ్ కానీ మనం కొనుక్కోవాల్సిన. ప్రో వెర్షన్ అంటే కనుక అలా ఇస్తారు. ప్రో వెర్షన్లో అవి ఫ్రీ ప్రమోటెడ్, అంటే మన కాస్ట్ పెరుగుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు RS3 ఉందనుకో, దీనికి ఓన్లీ ఏంటంటే గింబల్ ఒకటి ఇస్తాడు, మినీ బేస్ ఒకటి, నెక్స్ట్ కేబుల్స్, ఛార్జింగ్ కేబులే కానీ లేదంటే ఫోకసింగ్ కేబులే కానీ వగేరా వగేరా కేబుల్స్ అయితే వస్తాడు. ఓన్లీ మనకి ఇది ప్లాస్టిక్ బాక్స్లో అయితే రావడం జరుగుతుంది, అట్టపెట్లో ప్యాక్ చేసి అయితే వస్తుంది. అది ప్రో వెర్షన్ అనేది ఏంటంటే బ్యాగ్ అయితే ఇస్తారు. బ్యాగ్లో ఏమి ఉంటాయంటే ఫోకసింగ్ మోటార్ కానీ, లేదంటే హ్యాండిల్ కానీ, లేదంటే కనుక ఫోకసింగ్ మోటార్కి లెన్స్కి సంబంధించిన థ్రెడ్ ఉంటుంది అది కానీ, కేబుల్సే కానీ ఈ బ్యాగ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రో వెర్షన్ అంటే అంతే, దానికి దీనికి పెద్ద తేడా ఉండదు. ఒకవేళ గింబల్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా అంటే వెయిట్ చేంజెస్ ఉంటుంది, లేదా గింబల్ మీద స్టిక్కరింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రోకైనా నార్మల్కి వెయిట్ అనేది 1 kg లేదా 1/2 kg డిఫరెన్స్ అయితే ఉంటుంది. ప్రో వెర్షన్ అనేది ది బెస్ట్ అని చెప్పగలను. కాకపోతే మనకి ప్రో వెర్షన్ అనేది మనం వెర్షన్లో చూసుకుంటే మనకి అనేది ప్రో వెర్షన్ అనేది కొంచెం మనకి అవసరం లేదు. సో ప్రో వెర్షన్ అనేది ఎందుకంటే ఒకవేళ నువ్వు తీసుకునే ఫలం అయితే ప్రో వెర్షన్కి 45 to 50, 55 to 60 అలాగే మనం తీసుకునే RS3, RS4 లేదంటే RS4 ప్రో అలా ప్రోలకి వెళ్ళే కొద్దీ ఏంటంటే అది ఒక మోడల్ని బట్టి ప్రైస్ అనేది పెరుగుతుంది. సో మనకి ప్రో వెర్షన్ అనేది అంతగా అవసరం లేదు. సో RS3 మనకి పర్ఫెక్ట్గా, RS3 కానీ RS4 కానీ లేదా RSC2 కానీ ఇవి ఏంటంటే బేస్డ్ మోడలే సరిపోతాయి, మనకి ప్రో లెవెల్ అవసరం లేదు. సో నేను ప్రో లెవెల్ కావాలి, నేను సినిమాటిక్లో తీసుకుంటా, ఓన్లీ మాన్యువల్ లెన్సే వాడుకుంటా, ఓన్లీ మాన్యువల్ ఫోకస్ మీద చేసుకుంటాను అనుకుంటే కనుక ప్రో లెవెల్కి వెళ్ళండి. ఎందుకంటే ఆ మోటార్ వచ్చేసి ఓన్లీ సింగిల్ మోటరే. ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే 15,000 నుంచి 20,000 వరకు అయితే ఉంది ఆ మోటార్ ఒక్కటే. సో మీరు వెళ్ళాలనుకుంటే కనుక ఓన్లీ మాన్యువల్ ఫోకస్ తీసుకుంటాము, సినిమాటిక్ రేంజ్లో కావాలి మాకు, నేను మాన్యువల్ ఫోకస్ నాకు అలవాటు అనుకున్న వాళ్ళు అయితే కనుక ప్రో లెవెల్కి వెళ్ళండి. లేదు నేను ఆటో ఫోకస్ లెన్సే వాడతాను, 85 కానీ, లేదా బ్లాక్డ్ లెన్స్ 50mm కానీ, 35mm కానీ, 85 కానీ, సబ్జెక్ట్ లెన్సే కానీ, నేను ఏమైనా మాన్యువల్ ఫోకస్ ఆటో ఫోకస్ వాడతాను అనుకున్న వాళ్ళు మాత్రం నార్మల్ బేస్డ్ మోడల్ బేస్డ్ గింబల్లోనే ఉండొచ్చు. సో అది ప్రాబ్లం లేదు. సో ప్రో వెర్షన్కి ఏంటంటే ప్రో వెర్షన్కి ఉన్న నార్మల్ వెర్షన్కి డిఫరెన్స్ అంత తక్కువ వేసుకున్న 20,000 to 24,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది ప్రో వెర్షన్. ప్రో ఏంటంటే బ్యాగ్ వచ్చేసి మనం 25,000 to 3,000 అయితే బ్యాగ్ ఉంటుంది. ఆ మోటార్ అనేది 15,000 to 20,000 అయితే ఆ మోటార్ అయితే ఉంటుంది. హ్యాండిల్ మనం చూసుకున్నట్టయితే అది 25,000 to 3,000 ఉంది, 2,500 ఉందండి. 2,500 కానీ, 3,000 కానీ, 4,000 అది మనం పెట్టుకునే దాన్ని బట్టి హ్యాండిల్ అయితే ఉంది. సో ఇవన్నీ కూడా ప్రోలో ఫ్రీగా ప్రమోట్ చేస్తారు. నార్మల్ దానికి ఏంటంటే ఓన్లీ గింబల్ ఒకటే ఇస్తారు. దాన్ని బట్టి ప్రోకి దీనికి డిఫరెన్స్ అదనమాట. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే వెయిట్ డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఒక 1/2 kg 1 kg డిఫరెన్స్ అయితే ప్రోకును నార్మల్ గింబల్కి కూడా చూపించడం అయితే జరుగుతుంది. లోన మనం చూసుకున్నట్టయితే ఇంటీరియర్ గింబల్కి అనేది స్టిక్కరింగ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ప్రో మోడల్కి వెళ్ళేసరికి స్టిక్కరింగ్ ఓ విధంగా ఉంటుంది, నార్మల్ దానికైతే ఒక విధంగా ఉంటుంది. నార్మల్ దానికి నార్మల్గా మనం చూస్తున్నారు కదా బయట RS3 గింబల్ కానీ RS2 గింబల్ కానీ ఏ విధంగా ఉన్నాయో, ప్రోకి వెళ్ళేసరికి ఏంటంటే కొంచెం గింబల్స్ మోటార్స్ ఉంటాయి కదా, ఆ షేప్స్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్ అనేది చూపిస్తున్నారు. సో అది ప్రోకును నార్మల్ గింబల్స్కి ఉన్నది డిఫరెన్స్, అంతకుమించి ఇంకేమీ లేదు. సో మనం తీసుకోవాలనుకుంటే మాన్యువల్ ఫోకస్లో ఓన్లీ మాన్యువల్ ఫోకసే వాడతాను అనుకున్న వాళ్ళు అయితే ప్రో లైన్కి వెళ్ళచ్చు. లేదు ఓన్లీ ఆటో ఫోకసే వాడతాను అనుకున్న వాళ్ళు నార్మల్ బేస్డ్ రావచ్చు. ఈ నార్మల్ దాంట్లో కూడా మనం ఏంటంటే మనం మాన్యువల్ లెన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే దీన్ని ప్రాపర్గా బేస్ అండ్ దానికి సంబంధించిన మోటార్స్ సంబంధించినవి ఇవన్నీ తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈ RS3లో కూడా మనకి ఎదర డైల్ రింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే మనకి ఆటో ఫోకస్ ఇప్పుడు మాన్యువల్ ఫోకస్ మోటార్ ఫిట్ చేసుకుంటే కనుక దానికి మనం పెట్టుకొని ఆ రింగ్ ద్వారా కూడా మనం మాన్యువల్ ఆటో చేసుకోవచ్చు. లేదంటే కనుక సపరేట్ డైల్ ఉంటుంది, మాన్యువల్ ఆటో డైల్,
అది సపరేట్గా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనం RS3 కానీ RS4 కానీ RS2 కానీ బేస్డ్ మోడల్గా ఏంటంటే మనం సపరేట్ పర్చేస్ చేసుకోవాలి. ప్రో లెవెల్కి ఏంటంటే పర్చేస్ చేయక్కర్లేదు. నార్మల్ ఇంక్లూడింగ్ మనం ప్రో అడిగితే ఇంక్లూడింగ్ వాటిల్లోనే అది రావడం జరుగుతాయి. మోటార్సే కానీ హ్యాండిలే కానీ బ్యాగ్ కూడా వాళ్ళే ఇస్తారు. ప్రో లెవెల్కున్న నార్మల్గా డిఫరెన్స్ అది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గింబల్కి అసలు ప్రో లెవెల్ నార్మల్ లెవెల్ అయినా సరే గింబల్కి ఏ విధంగా సెట్టింగ్స్ ఉంటాయి, గింబల్ ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలనేది అయితే మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో గింబల్ బ్యాలెన్సింగ్ అనేది మీకు గింబల్ చూపించి దాన్ని ఒక బ్యాలెన్స్ చేసి చూపిస్తేనే మీకు అర్థమవుతుంది. సో నేను ఏంటంటే నెక్స్ట్ వీడియోలో గింబల్ అనేది తీసుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ గింబల్ అసలు ప్రో లెవెల్కి నార్మల్కి ఏ విధంగా ఉంటుంది అంటే నేను నార్మల్ RS3 గింబల్ అయితే నేను తీసుకొచ్చి మీ ముందు చూపిస్తాను. దీంట్లో ఏమేమి ఇచ్చారో, ప్రోలో ఏమేమి ఇస్తారో, దీంట్లో ఏమేమి లేవో అవి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నా వీడియోలన్నీ మీకు డైరెక్ట్గా వస్తాయి.